జై పవన్ కళ్యాణ్ ప్రెస్ క్లబ్కి వచ్చినటువంటి ప్రింట్ మీడియా అలాగే అన్ని మీడియా ప్రతినిధులందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్యమైన కారణము మన వాళ్ళంతా వివరించడం జరిగింది ఇంతసేపు. ముందుగా నా గురించి, నా పేరు డాక్టర్ హరీష్ అండి, పులివెందుల జనసేన నియోజకవర్గ సమన్వయకర్తనే. మా పెద్దలందరూ కూడా ఇంతసేపు ఈ సభకు, ఈ యొక్క ప్రెస్ మీట్కి రావడానికి గల కారణాలన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. ముఖ్యంగా క్లుప్తంగా నేను వివరంగా కొన్ని విషయాలు కూడా మీ ముందరికి తీసుకురాదలిచాను. ఇక్కడ మనం ఈ అందరూ చెప్తున్నారు, అందరూ ప్రొఫెసర్ అంటున్నారు ఆయన నాగేష్ గారిని. ఆయన ప్రొఫెసర్ కాదు, ఆయన ఒక పేషెంటు. ఆయనకు ఒక జబ్బు ఉంది, అది మాల్ అడాప్టివ్ డే డ్రీమింగ్ అనేటువంటి ఒక జబ్బు ఉన్నట్లుంది ఆయనకి. అంటే పగటి కళను కనడం అనమాట. పగటి కళలు కనేసి ఆయన మీడియా ముందుకు వచ్చేసి ఆయన సొంత యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, ఆయన సొంత ఛానళ్ళలో, వాళ్ళకి తెలిసిన ఛానల్లో కూడా అన్నింటిలో కూడా వచ్చేసి ఆయన సొంతంగా అనలిజం చేసి చెప్తా ఉంటాడు ఆ పగటి కళని. అందులో భాగంగానే చెప్పినాడు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ విధంగా పోయేసి మన పవన్ కళ్యాణ్ గారు అమిత్ మాట్లాడారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయనకున్న రోగం వల్ల ఈరోజు చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద ఒక ఏమంటారు, మన ఒక విధ్వంసంలాగా మొదలైంది ఇది. ఆయన చెప్పినట్టు స్టేట్మెంట్ ఆయన వెనక్కి తీసుకుంటాడు, మళ్ళీ ఒక ప్రెస్ క్లబ్ పెడతాడు, ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి దొంగల ముఠాన్ని తీసుకుని వచ్చి ముందర కూర్చొని పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అవమానమైన రీతిలో మాట్లాడడం, దూషించడం, ఆయన చెప్పులతో కొట్టించడం, ఇవన్నీ కూడా ముందుండి చేస్తాడు. అంటే మీరందరూ ప్రజలందరూ గమనించాలి, ఈయన సొంత తప్పు చేసేది కాకుండా ఒక ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టే ఒక ప్రయత్నం. అంటే తెలంగాణ ఆంధ్ర ఒక ప్రాంతీయవాదాన్ని కనుక తీసుకొని వస్తే కొట్టుకొని వీళ్ళు చేస్తూ ఉంటారు, నేను చెప్పినటువంటి టాపిక్ డైవర్ట్ అయిపోతుందని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఒక దీన్ని తీసుకొని రావడం, ప్రజల్లో ఇక విద్వేషాన్ని రేకెత్తించడం, ఇది చాలా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కూడా మేము ఈరోజు జనసైనికులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చెప్తున్నాం, మీరు నాగేష్ గారు, మీరు యొక్క లేబెట్టినటువంటి ఈ విద్వేషాన్ని కూడా మీరే క్షమాపణ చెప్పి ఆంధ్ర ప్రజలకు, అటువైపు తెలంగాణలో ఉన్న ప్రజలకు అందరికీ, పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ మీరే క్షమాపణ చెప్పి మీరే దీన్ని చల్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో మేమంతా కూడా చెల్లో హైదరాబాద్ అనే నినాదం తీసుకొని ఇక్కడ నుంచి, కడప నుంచి, పులివెందుల నుంచి కూడా భారీ ఎత్తున ఆంధ్ర నుంచి కూడా జనసైనికులు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి జనసైనికులు, తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగు బిడ్డలందరూ కూడా ఈ తెలుగు జాతికి అవమానం జరిగే విధంగా మీ ముందుకు తీసుకొని వస్తాం. అందరూ కూడా మిమ్మల్ని కూడా రోడ్డుపైకి రాయించుకొని వచ్చి అక్కడ క్షమాపణ చెప్పిస్తామని కూడా ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు చూస్తుంటే మనం చూస్తారు, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకోవాలంటే మీరు ఒక గద్దర్ని అడగండి, ఆయన గారు చెప్తారు తెలంగాణకి ఎన్ని చేశారో పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆ ప్రెస్ క్లబ్లో మీరు చూసినట్టయితే ఒక పెయిడ్ బ్యాచ్ తీసుకొచ్చి కూర్చొని పెట్టినారు ముందర, వాళ్ళకు ముందే స్క్రిప్ట్ రాయించినారు. ఒక్కొక్కడు మాట్లాడతాడు, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మనమంతా తెలుగు జాతి బిడ్డలం. ఈరోజు ఒక తెలుగు తల్లికి ఇద్దరు బిడ్డలు పుడితే ఒకరు తెలంగాణ, ఒక ఆంధ్ర అని చెప్పి ప్రాంతాలు విభజించుకొని అభ్యుదయం కోసం, ఒక ఎదుగుదల కోసం విభజించుకున్నామే తప్పితే ఈరోజు మనం మానసికంగా ఏ రోజు కూడా విడిపోలేదు. ఈరోజు చూస్తే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఆంధ్రాలో ఎంతోమంది అద్భుతమైన స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా అక్కడ తెలంగాణలో ఎంతో అద్భుతమైన స్థానాల్లో ఉన్నారు. అలాగా మీరు ఈరోజు ఇది ఓర్చుకోలేని తత్వం. మీరు చూస్తుంటే ప్రాంతాల మధ్య చిచ్చు చేస్తారు, అది కాకపోతే కులాల మధ్య తీసుకొని వస్తారు, అది కాకపోతే మతాల మధ్య తీసుకొని వస్తారు, అది కాకపోతే లింగాల మధ్య తీసుకొని వస్తారు. ఆడవాళ్లకు మగవాళ్ళకు కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం. అంటే మీ ఏ స్థాయికి దిగజారుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనకు కులాలకు, మతాలకు, రాష్ట్రాలకు, ప్రాంతీయాలతో అతీతంగా కాకుండా ఈరోజు జాతీయ నాయకుడిగా ప్రతి రాష్ట్రంలో కూడా ఆయనకి సాహతం పలుకుతూ ఉంటే, ప్రతి రాష్ట్రంలో కూడా ఆయనకి సాహో అని చెప్పేసి ఈరోజు జాతీయ నాయకుడిగా గుర్తిస్తూ ఉంటే, మీరు ఈరోజు తెలంగాణలకు రానివ్వమని చెప్పేసి మాట్లాడుతున్నారు. తెలంగాణలో రానివ్వం కాదు, తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రాంతీయవాదానికి ముందుకు తీసుకొచ్చే వాళ్ళని ఎవరైతే ఉన్నారో, మేము చెల్లో హైదరాబాద్ పేరుతో వచ్చి తరిమి కొడతామని చెప్పేసి కూడా కడప నుంచి కూడా మేము ముక్త కంఠంతో జరుపుతున్నాం. పులివెందుల నుంచి చెప్తున్నా, నా ప్రాక్షన్ గడ్డ అయినా కూడా ఈరోజు ఎంతో సహనంతో, ఓర్పుతో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఎన్నో భావజాలాన్ని మేము ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటే
మీరు పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకువచ్చి చెప్పులతో కొట్టే ధోరణిలో మీరు ప్రదర్శిస్తారా? ఇది మీకు ఎన్నో విధంగా చెప్తున్నాం. మీకు కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 19లో కూడా క్లుప్తంగా చెప్పింది, ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా కూడా రాజకీయంగా వాళ్ళు ఎదగొచ్చు అని చెప్పి ఆర్టికల్ కూడా ఉంది, 19లో కూడా ప్రస్తావించడం జరిగింది. అలాంటిది మీరు నోటికి వచ్చేట్టు వాగుతూ చదువుకున్న వాళ్ళని చెప్పుకుంటూ ప్రొఫెసర్ అని చెప్పుకుంటూ నువ్వు చేసేది ఇదా? ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ మతాల మధ్య విదేశాలు రేపుకుంటూ ఈరోజు చూస్తుంటే నువ్వు చెప్పినటువంటి ఒక కారు చిప్పుగా మొత్తం కూడా ఆంధ్ర తెలంగాణలో మొత్తం ఒక ఉద్యమంగా రూపుదాల్చుకుంటుంది. దీనికంతా కారణం నగేష్, పేషెంట్ నగేష్ నువ్వే రోడ్డుపైకి వచ్చి ఈ యావత్ తెలుగు ప్రజానికానికి సారీ చెప్పి ఇది పునరావృతం కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. ఈరోజు మా వాళ్ళందరూ చెప్తున్నారు, ఈరోజు చెప్పులతో నువ్వు కొట్టడం కాదు, ఈరోజు మా యావత్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా నీకు చెప్పులతో చెప్పులు తీసుకొని కొట్టండి అందరూ. ఈరోజు చెప్పులతో నువ్వు కొట్టేది కాదు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చెప్పులతో కొట్టే విధంగా నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే నువ్వు యావత్ తెలంగాణ మమ్మల్ని ఈరోజు నువ్వు కించపరిచే విధంగా దూరం చేస్తున్నావు. ఒక్కరు కాదు, చెప్పులతో కొట్టడం గొప్ప కాదు, చెప్పులతో మేము కొట్టగలం. ఈరోజు నువ్వు ఒక్క చెప్పులతో కొడితే 100 చెప్పులు ఒకేసారి ఎగిసి పడతాయని చెప్పడానికి ఇదే నువ్వు నమస్కారం. ఈరోజు నువ్వు చేసిన ఈ ప్రయత్నానికి నువ్వే ప్రజల ముందు వచ్చి తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నటువంటి యావత్ తెలుగు ప్రజలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు క్షమాపణ చెప్పకపోతే చెల్లో హైదరాబాద్, చెల్లో తెలుగు జాతికి అని చెప్పి ఒక నినాదం తీసుకొని ఈరోజు మేము కడప నుంచి బయలుదేరుతున్నాం. ఇదే విధంగా నువ్వు ముందుకు రాకపోతే ఈరోజు 2 రోజుల కార్యాచరణ రూపిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులందరూ ఈ విధంగా ఉద్యమంలో పాల్గొని విస్తృతం చేస్తామని చెప్పి కడప ప్రెస్ క్లబ్ ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.